మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మేమునే. దేశంలో బీహార్ ఎన్నికల్లో కూటమి ప్రపంచం సృష్టించదని చెప్పాలి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ఎలా చూస్తారు సార్? దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి విజయాన్ని ఈరోజు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 19 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. మరొక రాష్ట్రంలో అతిపెద్ద విజయంతో మరొక వికెట్ని మేము చేజిక్కించుకున్నాం. బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైనటువంటి కూటమి ప్రభుత్వాలు స్పష్టంగా ఈరోజు మెజారిటీ వైపున ఉన్నాయి. మెజారిటీ ప్రజల అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని, మెజారిటీ ప్రజల ఆలోచన విధానం దృష్టిలో పెట్టుకొని ఎంత స్వచ్ఛమైన పరిపాలన ఇస్తున్నామో ఈరోజు స్పష్టంగా మనకు కనపడతా ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము ఈ ఎన్నికతో 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉంటాయి. సుమారుగా 75% భూభాగాన్ని ఎన్డీఏ ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయి. రాబోయే 25 ఏళ్ల పాటు ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తాం. ప్రధానంగా కాంగ్రెస్ అయితేనేమి మహాగఠబంధన్ ఈ యొక్క ఓట్ చోరీ అనే అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ముందు తీసుకొచ్చిస్తారు. అంటే ప్రజలు నమ్మలేదంటారు ఈ అంశాన్ని. ఇవన్నీ కూడా డ్రామాలని ప్రజలకు అర్థమైంది. ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పుడు కూడా మనము ఎన్నికల్లో గెలవలేము, సాధ్యం కాదు అది. వాళ్ళు చెప్పిన కట్టుకథల్ని ప్రజలు ఎక్కడా కూడా పట్టించుకోలేదు. కనీసపు వాళ్ళ వైపున చూడను కూడా చూడలేదు. ఏదో జరిగిపోతుందని, ఏదో ఓటు చోరీ జరిగిందని, ఏదో రకంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని కళ్ళకన్నటువంటి కాంగ్రెస్ ఆర్జేడీతో పాటుగా ఉన్నటువంటి కూటమి అభాసు పాలయ్యింది. ఇదొక హెచ్చరిక కూడా. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుందని ఎన్డీఏ ప్రభుత్వాల మీద కుట్ర పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుణపాఠం లాంటిది. సార్, ప్రధానంగా ఇదే బీహార్ ఎన్నికల్లో అంటే మీ బీజేపీకి ప్రధానంగా అభివృద్ధి కలిసి వచ్చిందంటారా, లేక హిందుత్వ ఎజెండా బీజేపీకి కలిసి వచ్చిందంటారా ఈ ఎన్నికల్లో? మాది ఎప్పుడూ కూడా అభివృద్ధి ఎజెండానే. మేము హిందుత్వం అన్నది మా సిద్ధాంతం. అది సిద్ధాంతం వేరే, ఎన్నికల్లో ప్రతిపాదనలు వేరే. ఎన్నికల్లో మేము ఎప్పుడు పోటీ చేసినా ప్రజలకు ఇది మంచి చేశామని చెప్పి ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఆ ఎన్నికల్లో గెలిచి చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ చూసినా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేసింది మాత్రమే ఈరోజు కనపడుతుంది. సార్, భవిష్యత్తులో ఇదే ఉత్తర భారతదేశంలో అయితేనేమి తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే ఎన్డీఏ తరఫున ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి? భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా ఇదే ఫలితం వస్తుంది. అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు, ఎక్కడ చూసినా ఇదే రకమైన ఫలితాలు, ఇదే ఎన్డీఏ ప్రభుత్వాలు తప్ప ఇంకోటి ఉండే అవకాశమే లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఈ యొక్క కూటమి, ఎన్డీఏ కూటమికి అభివృద్ధితోనే ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి చెప్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఎన్డీఏ కూటమిదే విజయం అని చెప్పేసి చెప్తున్నారు. హరితో మునే సుమన్ టీవీ ఆదోని.